మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ నగర్ కాలనీలో వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన బాలుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుండి 1,00,000కు పైబడిన జనాభా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, వీరికి ఎటువంటి సమస్య వచ్చినా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. జవహర్ నగర్లో అసాంఘిక కార్యకలాపాలకు, మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిందని, జవహర్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సామాజిక మాధ్యమంలో సానుభూతి ప్రకటించడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. జవహర్ నగర్లోనే కాకుండా చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువైందని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో చర్చించామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. ఇదంతా గ్రౌండ్కు ఇచ్చేస్తే ఇదంతా ఇది ఉంటుందా, అంతా గవర్నమెంట్ ల్యాండ్. ఇదంతా తెల్ల వర్గాలు పేపర్ తయారైతాయి, అమ్మేస్తారు. తెల్ల వర్గాలు పేపర్ తయారైతే గవర్నమెంట్ అవి తీసేసారు. ఎవడెవడో వస్తుంది అర్థం కావట్లేదు, భయం అవుతుంది. ఎవరు వచ్చినా కూడా ఉంటున్నా సార్. ఈ కుక్కల గురించి కూడా 3 నెలలు చాలా సఫర్ అవుతుంది. పిల్లలు అంతే సార్. మీరు వచ్చినందుకు మాకు ఏదో ఒక సాయం చేయండి సార్, ప్లీజ్. దయచేసి మనసులో పెట్టుకోండి. ఇది సార్ మేము పొద్దంతా ఉన్నాం సార్. పిల్లలు మేము డ్యూటీలో ఇంటికాడ పిల్లలు ఉంటే మా గుండె అరిచేతిలో పెట్టుకుంటాను. చాలా భయపడుతుంది. ఒక ప్రైవేట్ ఇస్తాను సార్. ఆ పిల్లల్ని టేకప్ చేసింది నేను సార్. ఆ 2 days చాలా బాధాకరంగా అసలు వాడిని తీసుకొచ్చిన సిచ్యువేషన్ ఇద్దరు తెచ్చారు సార్. వాళ్ళు అసలు ఎవరు అని అంటే డ్యూటీ సిస్టమ్ లేనప్పుడు అయితే వాళ్ళు ఎవరో తెలియదమ్మా తీసుకొచ్చినట్టు. అసలు ఆ భయంకరమైన స్థితి సార్. ఆ టైంలో తల్లిదండ్రులు చూస్తే అసలు వాళ్ళు కూడా స్ట్రోక్ వచ్చి పడిపోయే స్థితిలో ఉండేది. అసలు ఎలా అంటే చెప్పలేము సార్, అంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఈ బాబు మందు కొట్టేస్తారు, తాగుతారు. ఒక అడ్డ అయింది సార్. మేము ఒక్కలం ఇప్పుడు డ్యూటీ ఆఫ్టర్నూన్ రావాలంటే మాకు సెక్యూరిటీ లేదు అసలు. చాలా పూజలు చేసి అబ్బాయి